నమస్తే నందం హరికృష్ణరావు గారు. నమస్కారం నేహాల్ గారు. సార్, మే నెలకి ఒక ప్రత్యేకత ఉంది. అవును. మే నెల దాసరి నారాయణరావు గారి జయంతి, వర్ధంతి 2 ఒకే నెలలో రావడం. పర్ఫెక్ట్. కరెక్ట్. సార్, మే 30వ తారీఖున వర్ధంతి వస్తుంది. హ్మ్. కానీ ఆయన మరణించినప్పుడు హ్మ్. చాలా కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి. సో, దాని గురించి మాకు కొంచెం వివరిస్తారా? వినిపిస్తా తప్పకుండా. అది నా ధర్మం కూడా. ఎంచేత దాసరి గారి శిష్యుడిగా నేను వివరించడం అనేది నా ధర్మం. పైగా 30వ తారీఖు వర్ధంతి రాబోతుంది కాబట్టి ఆయన్ని స్మరిస్తూ ఆయన మరణం ఎలా జరిగిందో నేను హృదయ విదారకమైన ఆ కథనాన్ని వినిపిస్తాను నేను. దాసరి నారాయణరావు గారికి ఆరోగ్యంగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఏ అనారోగ్యం లేదు. కానీ ఎప్పటికప్పుడు కాషస్గా ఆయన ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ హెల్తీగానే ఉండేవారు. కానీ ఆయనకు ఒకటే, ఆయన కంప్లీట్ హార్డ్ వర్కరు, వర్క్ హాలిక్. అవును. ఆయనకు ఒక మిగిలిన అసంతృప్తి ఏంటంటే బాగా లావ్ అయిపోయారు ఆయన. అవును. బాగా లావై పొట్ట ఇలా వచ్చేసింది. పొట్ట ఇలా వచ్చేసి నడవటం కొంచెం కష్టంగా ఉంది. తర్వాత ఇవి ఇక్కడ వరకు వచ్చేసింది. దానికి ఆయన ఏమనుకున్నారంటే, చాలా కాలం అసలు చిన్నప్పటి నుంచి ఆయన తిండి ప్రియుడు. నిజం చెప్పాలంటే ఆయన చిరుతిళ్ళు బాగా తిని వచ్చేటంటే అత్యంత పేదరికంలో పుట్టారు కాబట్టి ఆయన తిండి ప్రియుడు. కానీ రాను రాను వచ్చిన తర్వాత ఆ తిండి ప్రియతంతోనే 10 మందికి అన్నం పెట్టడం అది అందరికీ తెలిసిన విషయమే. కానీ తగ్గించారు ఆయన. ఆఫ్టర్ 60 ఆయన తిండి తగ్గించారు. అయినా కూడా ఆయన శరీరం తగ్గల. దానికి కారణం ఏంటంటే, సినిమాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం కఠోర శ్రమ చేస్తాం, వాక్ చేస్తాం. అవును. సినిమాలు లేనప్పుడు ఏం చేస్తాం? కూర్చోవటమే. ఎంతసేపు 24 గంటలు కూర్చుని పంచాయతీలు చేయటం, వచ్చిన వాళ్ళని పంచాయతీలు చేయటం, ఇదంతా చాలా ఇదిగా ఉంటుంది. ఉన్నప్పుడు ఆ వెయిట్ పెరిగాడు ఆయన. అచ్చా. పెరిగినప్పుడు ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేని ఆయన సినిమాలు తీయాలనుకున్నారు. సినిమాలు తీయాలనుకుని తగ్గాలనుకుని ఆయన అప్పట్లో బేరియాటిక్ సర్జరీ మీద చాలా కథనాలు వినిపించాయి. బేరియాటిక్ సర్జరీ చేసుకుంటే చనిపోతారు అనే అనిపించింది. కానీ కొత్తగా అప్పుడే వచ్చిన ఆర్బరిక్ సర్జరీ ప్రాసెస్ అని వచ్చిందని అన్నారు. దానివల్ల ఏంటంటే ఇంటెస్టైన్ ఉంటుంది కదా, దానికి నోటి ద్వారా ఎండోస్కోప్ ద్వారా ఒక బెలూన్ పంపిస్తారు. బెలూన్ పంపించి ఇంటెస్టైన్లో జొప్పిస్తే అన్నం తక్కువ తినడానికి ఛాన్స్ ఇవ్వదు అది. అందుకని అది చేయించుకోవాలనుకున్నారు బెలూను. మేమందరం రోజు ఆయనతో పాటు భోంచేస్తాం. మేమందరం చెప్పాం, ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ పర్సనాలిటీతోనే ఇండస్ట్రీని శాసించారు ఇంతవరకు, ఇన్ని సంవత్సరాలు. ఈ పర్సనాలిటీని గౌరవించారు. మీరు తగ్గినా తగ్గకపోయినా మీ గౌరవానికి ఏమీ ఇది లేదు. కానీ ఆయనకి ఏంటంటే ఇంకా వర్క్ చేయాలి, ఈ కుర్రాళ్ళతో పోటీ పడాలి, ఈ జనరేషన్తో పోటీ పడాలంటే తగ్గాలి, ఇంకా హుషారుగా ఉండాలి. ఈ స్లోగా నడవటం ఇదంతా కాదు అని ఖచ్చితంగా తగ్గాలనుకున్నారు. ఆయన ఏదన్నా అనుకున్నారంటే చేయందే మానరు. మేమందరం చెప్పాం, వద్దులేండి సార్, మీకెందుకు, ఏదేదో కథనాలు వినిపిస్తున్నారు, మీరు హాస్పిటల్కి వెళ్తే ఈ పొట్ట తగ్గించడం చేస్తే ఏదో అంటున్నారు, అందుకని ప్లీజ్ మానేయండి సార్, మీరు రాయల్గా ఇలాగే ఉన్నారు, మిమ్మల్ని చూసి భయపడతారు అందరూ, ఇండస్ట్రీ కూడా భయపడుతుంది, వద్దులేండి సార్ అన్నాం. విన్నట్టు ఆయన అందరి మాట వింటారు, బాయ్ మాట కూడా వింటారు, ఎప్పుడు ఏ విషయం అయినా. ఒకరోజు సడన్గా నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన హాస్పిటల్లో చేరారని చెప్పారు. హాస్పిటల్ ఎందుకు చేరే ముందు మీ అందరికి చెప్పారా సార్ ఇలా చేరుతున్నానని? చెప్పరు. మేమందరం వద్దని చెప్పాంగా, హాస్పిటల్లో చేరొద్దని చెప్పాంగా మేము. అంటే మీరు చేయించుకోవద్దని చెప్పాం కదా. అవును. అంటే ఎవరిని అసంతృప్తి పరచడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు పాపం. ఎవరి మనసుని నొప్పించడం కూడా గురువు గారికి ఇష్టం. ఏంటంటే అందరితోటి మంచిగా ఉంటారు కదా ఆయన, అందరినీ గౌరవిస్తారు కాబట్టి మేము చెప్పింది కాదనరు. కాకపోతే ఆయన డెసిషన్ ఆయన తీసేసుకుంటారు. ఆయన అనుకున్నది చేయందే ఏది వదిలిపెట్టరు. సినిమా కానివ్వండి,
కథ కానివ్వండి, లేకపోతే ఏ విషయమైనా కానివ్వండి, పంచాయతీ కానివ్వండి, గొడవ కానివ్వండి, ఏదైనా సాల్వ్ అయ్యే వరకు ఆయన వదిలిపెట్టరు. సో ఆయన బెలూన్ వేయించుకోవాలి అనుకున్నారు, వేయించుకోవాలి. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు లేరు, హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్ సార్? కిమ్స్ హాస్పిటల్. కిమ్స్ హాస్పిటల్. వెళ్ళారు. అప్పుడే వచ్చింది ఆర్బర్ అనే ఇది ఇంట్రాగ్యాస్ట్రిక్, దీంట్లో ఇంటెస్టైన్కి పంపిస్తారనమాట. అది నోటి ద్వారా పంపించి అక్కడ ప్లేస్ చేస్తారు. అవును. ప్లేస్ చేస్తే ఇక అన్నానికి దారి ఉండదు. ఇంటెస్టైన్ దీని ద్వారా, అదే అన్నవాహిక ద్వారా. అనేటప్పటికి అక్కడికి వెళ్ళాక టెస్టులన్నీ చేశారు. చేసి బెలూన్ వేయటానికి ప్రిపేర్ చేశారు. బెలూన్ వేశారు. బెలూన్ వేస్తే ఆ బెలూన్ యొక్క విశేషం ఏంటంటే అది 6 నెలలే పనిచేస్తుంది. 6 నెలలు పనిచేసి 6 నెలలు పనిచేసిన తర్వాత మళ్ళీ బెలూన్ మార్చాలి. ఇది అవసరం ఆయనకి. అవును. 6 నెలలకు ఒకసారి బెలూన్ మార్చుకోవాల్సిన అవసరం. పైగా ఆయన బిజీ పర్సనాలిటీ. అంచేత ఆపరేషన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. మామూలుగా ఈ కథా చర్చలు, పంచాయతీలు, జనాలు రావటం, వాళ్ళ సమస్యలు తీర్చడం అన్నీ మామూలే. ఆయన వెళ్ళి ఎప్పుడు కూడా కనీసం రోజుకి 100 మంది వచ్చి తమ సమస్యలు చెప్పుకోవటం, ఇది చేసుకుంటూ ఉంటారు. 100 మందికి అందరికి పరిష్కారం అయ్యేదా సార్? పరిష్కారం అయ్యారు కాబట్టి ఇండస్ట్రీ పెద్ద అయ్యాడు ఆయన. దాసనారాయణరావు గారు పెద్ద అయ్యారు అంటే ఇండస్ట్రీ పెద్ద అయ్యారు కాబట్టి, ఆయన మాట వింటారు కాబట్టి, ఏ ఇష్యూ వచ్చినా సరే ఎలక్షన్ దగ్గర నుంచి. సార్ అదే నా డౌట్ అదే సార్. ఇప్పుడు సమస్యల కోసం 100 మంది ప్రతిరోజు 100 మంది దాకా వస్తారని మీరే అన్నారు. అది ఇండస్ట్రీ సమస్యలు ఒకటే ఉంటాయి, లేకపోతే ఏదైనా సమస్య? అన్నీను మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం, తర్వాత స్కూల్ ప్రాబ్లం, ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఈ లోపు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎవరో ఊరికి వెళ్ళాలి, టికెట్ లేదంటే టికెట్లు కొనిపించటం, భోజనాలకు వచ్చేవాడు భోజనాలు పెట్టించమంటాం, ఇన్ని చేసేవారు ఆయన. ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండేది. ఎంచేతంటే అందరికీ తెలుసు, టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. అది అయింది. వచ్చేటప్పటికి సరే ఇక మామూలుగా జరిగిపోతూ ఉండేటప్పటికి 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయేటప్పటికి మళ్ళీ బెలూన్ వేసుకునే టైం వచ్చింది. ఫోన్ చేయించారు మేనేజర్ చేత. ఏమంటే మరి 6 నెలలు అయిపోయింది కదా, బెలూన్ వేయించుకోవాలి, బెలూన్ వేయించుకోవటానికి వస్తానంటున్నారు గురువుగారు, మరి రమ్మంటారు అన్నారు. లేదండి, ఆయన మెయిన్ డాక్టర్ గారు ఫారెన్ వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాం, వద్దండి అన్నారు. గురువుగారికి చెప్పారు. మెయిన్ డాక్టర్ లేకపోతే వాళ్ళు వేశారు కదా, తర్వాత వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వేళ అసిస్టెంట్ డాక్టర్స్ ఉన్నారు కదా, అందరికీ తెలిసిందే కదా, బెలూన్ వేయటమే కదా, ఒకసారి వేశారు కదా, అందుకని వాళ్ళని ఏమన్నాడు పర్వాలేదు అన్నారు. ఇది చెప్పారు. అది వాళ్ళు షాక్. ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు, డైరెక్టర్ కదా, డాక్టర్ లాగా చెప్పేస్తున్నారు ఈయన అని అనుకున్నారు. కాదండి అది కాదు అని ఏదో చెప్పపోయారు. పెద్ద ఆయన కదా ఆయన, ఆయన మాట కాదనలేరు. కాదండి వచ్చాక చేద్దాం అన్నారు. కాదులే, నాకు అవసరమైన ఇది ఉంటుంది, మరి అన్నాళ్ళు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కదా, 2 నెలలు పడుతుంది అంటున్నారు మీరు, అంచేత వేసేద్దాం, వచ్చేస్తానంటున్నారు గురువుగారు అన్నారు. వచ్చేస్తానంటున్నారంటే ఏమంటారు వాళ్ళు? ఏం అనలేరు. దేర్ ఈజ్ దాసనారాయణరావు గారు. అంచేత వాళ్ళు ఏం అనలేకపోయారు. జూనియర్ డాక్టర్లు వెళ్ళిపోయారు, జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పి చూశారు గురువుగారికి. ఏం పర్లేదయ్యా, ఏముంది, చిన్న బెలూన్ వేయటమే కదా, ఏం పర్వాలేదు చేసేయండి అన్నారు. వేసిన తర్వాత వాళ్ళు సరే ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా నిష్ణాతులే, ఎవరో ఏమి తక్కువ వాళ్ళు కాదు కిమ్స్ హాస్పిటల్లో. వాళ్ళు పెద్ద డాక్టర్తో పనిచేసిన వాళ్ళే, జాబ్ తెలిసిన వాళ్ళే. బెలూన్ వేసేసారు. వేసేసిన తర్వాత దానికి ఏంటంటే వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి, సార్ ఒక 2 రోజులు అయిపోయింది, ఈయన ఎక్కువ సేపు రోజు హాస్పిటల్లో ఉండడానికి ఇష్టపడరు,
ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండలేరు కదా, అవును. ఎప్పుడు జనాలతో ఆయన మింగిలే మనిషి. అంతే ఇంట్లో కూర్చుని అలాగా సోఫాలో కూర్చుంటే 10 మంది అలా కూర్చుని కథా చర్చలు అది చేస్తుంటే ఆయనకు అలవాటు. మెంటల్‌గా అది ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఎప్పటికైనా నేను అలా ఉండాలి అని చెప్పేసి ఆయన అంటే వర్క్‌హాలిక్, హార్డ్ వర్కరు ఆయన. అందుకనే అంత వయసులో 150 సినిమాల తర్వాత కూడా ఆయన అంత హార్డ్ వర్క్ చేయగలిగారు అంటే ఇంకో విషయం ఏంటంటే ఆయనకి గ్యాస్ట్రోఎంటరాలజీ ఒక ఇదొచ్చింది. లాస్ట్ పిక్చర్ 151st ఫిల్ము హ్మ్. 'ఎర్ర బస్' అనే సినిమా తీశాడు ఆయన. అవును. దీని ముందు 'ఎర్ర బస్' అనే సినిమా తీసినప్పుడు ఆహ్, బ్లడ్డు ఇక్కడి నుంచి ఇలా కారుతుందండి. ఆ బ్లడ్‌కి ఇలా సంచి వేసి 'ఎర్ర బస్' సినిమా షూటింగ్ చేశాడు. ఆ! ఆయనకి అవసరం లేదు. సినిమా తీయాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆ సిట్యుయేషన్‌లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో ఆ చూడండి. కూర్చుని ఇలా సంచి ఆ! అదే. బ్లడ్ ఇలా సంచిలో కారుతా ఉంటది. కూర్చుని అది ఆవేశపూరితమైన సీన్‌లు కూడా చేశాడు ఆయన. ఆ! 'ఎర్ర బస్' అనే సినిమాకి 151 సినిమా. సినిమా ఫినిష్ చేయాలి. అంటే సినిమా అంటే ఆయనకి ప్యాషన్. సినిమా ఆయనకి శ్వాస, ధ్యాస. అంచేత సినిమా కోసం ఏమైనా చేస్తాడాయన. ఇప్పుడు కూడా ఇంకా సినిమాలు తీయాలని 150 నుంచి 200కి చేరుకోవాలని చెప్పేసి ఆయన ఈ తగ్గటం. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో వేశారు. ఏమంటే స్కాన్ చేసి చూద్దాం అన్నారు. అబ్బే నాకు తెలిసిపోతుంది ఇక్కడ. సెట్ అయిపోయింది. ఏం అక్కర్లా డిశ్చార్జ్ చేసేయండి. ఇంటికెళ్ళిపోతాను అన్నారు. భగవంతుడు పలికించిన మాట. ఒక్కోసారి అంటారు చూసారా, హ్మ్. భగవంతుడు ఏది స్కాన్ చేస్తే తెలిసిపోయేది. అది సెట్ అవును. అయిందో లేదో, అవును. ఏమైందో తెలిసిపోయేది. కానీ తెలియలేదు. పంపించేయండి అనగానే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి వాయిస్ ఉంటుంది కదా చెప్పడానికి. చెప్పడం సరే అని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇదంతా తీసేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పేరెంటల్ న్యూట్రిషన్ అని ఇది ఉంటుంది. అవును. ఐవి ద్వారా తప్ప అన్నం తినడానికి లేదు ఇప్పుడు. చేసి పంపించారు. హ్మ్. పంపించేటప్పటికి అక్కడ 2 నర్సులు కూడా పంపించారు ఆయన సర్వీస్‌కి. అప్పటికి ఇది కూడా రన్ అవుతా ఉంటుంది. పంపించేటప్పటికి అక్కడ చేస్తా ఉన్నారు. మొత్తం మామూలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. హ్మ్. చేస్తుంటే ఆహ్, ఇక వచ్చి బాగా అలిసిపోయాడు ఆయన ఒకరోజు. కొన్నాళ్ళయింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత బెలూన్ వేసేశారు కదా! మళ్ళీ 6 నెలల వరకు అసలు ఆలోచన లేదు. అవును. రెండో బెలూన్ వేశారు 6 నెలల తర్వాత. ఆలోచన లేదు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి నిద్ర పట్టల. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడాయన. తిరుగుతూ స్క్రీన్ మీద సినిమా చూస్తున్నాడు. సినిమాలు చూస్తూ ఉంటాడాయన నిద్ర పట్టకపోతే. ఆయనకి ఎప్పుడు కూడా 2, 3 గంటల వరకు పడుకోవటం అలవాటు. రోజు డైలీ. సినిమా చూస్తుంటే ఊపిరాటల. ఆ! అలాగ పైగా ఆయన పర్సనాలిటీ కదా! అవును. అలా అన్నారు. కొంచెం అది ఆ బ్రీత్ చేసుకొని చూశాడు. కుదరల. పడుకున్నారాయన. పడుకోబుద్ధి కాల. పడుకుంటేనేమో ఇది పట్టేస్తుంది బాగా. పడుకున్నప్పటికి లేచారు. లేచి మళ్ళీ అటు ఇటు తిరిగారు కారిడార్‌లో. నిద్ర పట్టల. నిద్ర పట్టేటప్పటికి అలా కూర్చుని ఆ బ్రీత్‌లెస్‌నెస్ ఎక్కువైపోయి ఆగి ఒకసారి అలా కూలబడిపోయారు. హ్మ్. కూర్చుండిపోయారు. కూర్చునిపోయేటప్పటికి ఒకసారి ఆ మేనేజర్ తాండవ్ అని ఉన్నాడు. ఆ తాండవ్‌ని పిలిచి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి పంపించారు. హాస్పిటల్‌లో చేర్చారు. చేర్పించిన తర్వాత కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. హ్మ్. అప్పటికి కూడా ఊపిరి అందట్లేదు. ఒక్కసారిగా అంత పర్సనాలిటీ ఆ బెడ్ మీద పడుకునేటప్పటికి అందరికీ ఏమనిపించిందంటే ఈయనకా ఇంత దుస్థితి. రాజభవన్‌లో ఉండవలసిన ఆయన ఈ హాస్పిటల్ ఒక చిన్న రూమ్‌లో పడుకునున్నాడు. ఆ! ఒక పెద్ద బెడ్ మీద పడుకోవాల్సిన ఆయన 6x4 బెడ్ మీద పడుకునున్నాడు. హ్మ్. ఎంతమంది కళాకారులకో చేయూతనిచ్చిన ఈయన దాసరి నారాయణరావు చేతులకి సూదులు గుచ్చబడి ఉన్నాయి ఇప్పుడు. అంచేత ఇది ఈ కంప్లీట్ ఇన్ఫెక్షన్ సోకినట్టుగా డాక్టర్స్‌కి అనుమానం వచ్చేసింది. దీంట్లో ఏం చేశారంటే దీని నుంచి బయటపడేయటానికి హ్మ్. హీమోడయాలిసిస్ అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అంటే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి. ఓకే. ఆ! చీము పట్టుంటుంది కదా అక్కడ. హ్మ్. ఇన్ఫెక్షన్ తగ్గించి హీమోడయాలిసిస్ మార్చారు. దీని తర్వాత ఏం చేశారంటే ఆ పేరుకుపోయిన చీమునంతా తీసేయడానికి త్వరకాటమైన ప్రాసెస్ స్టార్ట్ చేశారు.
అయిన తర్వాత తొరకాటమీ ద్వారా కొంచెం ఫలించింది ఆ చికిత్స. కొంచెం రిమూవ్ చేయగలిగారు. కొంచెం బెటర్ చేయగలిగారు. డిసెంబర్‌లో జాయిన్ అయిన మార్చి 29వ రోజున డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చారు. ఇద్దరు నర్సులతో పాటు ఇంటికి పంపించి ఒకళ్ళు బ్యాగ్ పట్టుకోవడానికి. ఆ బ్యాగ్ పట్టుకోవడానికి ఒకళ్ళేమో ఈ ట్యూబ్‌లో సరి చేయడానికి మెడికల్ అసిస్టెంట్స్‌కి పంపించారు. ఇదివరకు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆయనకి అల్లు రామలింగ అవార్డు అనౌన్స్ చేశారు. కానీ ఇవ్వటం కుదరలేదు. ఇంటికొచ్చిన తర్వాత ఇక మళ్ళీ మామూలు జనాలు రావటం మొత్తం మామూలు ప్రాసెస్ అంతా జరుగుతుంది. అప్పుడే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ వచ్చి అల్లు రామలింగ అవార్డు అప్పుడు ఇవ్వలేకపోయారు. అప్పుడు ఇవ్వలేకపోయి ఇప్పుడొచ్చి ఆయనకి ఇచ్చారు అందరూ. ఆయన సమక్షంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన కూర్చోండగా ఇచ్చారు. సరే ఇది జనరల్ ప్రాసెస్. అయిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం మీడియా ముందు నోరు విప్పారు. నేను ఇలాగా ఇది చేశాను. వాయిస్‌లో పవర్ తగ్గింది కానీ స్పీచ్‌లో మాత్రం ఒగరు తగ్గలేదు ఆయనకి. ఐ కెన్ కమ్ బ్యాక్. నేను వచ్చేస్తాను. త్వరలో మీ ముందు వచ్చి మీ మాటలు మీకు అనౌన్స్ చేస్తాను. నేనేం చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన మీడియాకి చెప్పారు. అందరూ సంతోషించారు. ఎందుకంటే మీడియాకి ఆయనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడు దాసనారాయణరావు గారు మాట్లాడతారు అంటే ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది, ఏదో విషయం ఉంటుందని మీడియాకి ఒక మంచి అభిప్రాయం. అంచేత అది వ్యక్తపరిచారు. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు అందరూ తొందరగా రావాలి సార్ అని చెప్పి దండం పెట్టారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మీకు. చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే, సెలబ్రిటీస్ కానీ మనం కానీ ఎవరు కానీ ఏం చేస్తారంటే ఎక్కువ మనం కష్టపడాలి. కొంతకాలం కష్టపడతాం. కొంతకాలం కష్టపడిపోయిన తర్వాత సుఖపడిపోతాం. అవును, రిలాక్స్ అయిపోయిన తర్వాత. కానీ రిలాక్స్ అనేది మనసుకు ఉండాలి తప్ప శరీరానికి ఉండకూడదు. గురువుగారు చేసిన తప్పేంటో చెప్పనా నేను? ఎప్పుడు కూడా 24 గంటలు ఏసీలోనే ఉండవు. ఏసీ లేకపోతే ఆయన ఉండగలిగేవారు కాదు. హాల్లోకి వస్తే ఏసీ, రూమ్లోకి వస్తే ఏసీ, డైనింగ్ టేబుల్కి వస్తే ఏసీ, కాన్ఫరెన్స్ హాల్కి వస్తే ఏసీ. సో ఏసీ వాటరు ఇవన్నీ తాగడంతో ఆయనకి డీటీ తగ్గిపోయింది మొత్తం. ఈ బాడీ ఇలా కావడానికి కారణం, బాడీ బ్లోట్ అవడానికి కారణం ఇవి. సార్ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ అలాంటి ఏం లేవు, రన్నింగ్ అని ఏమి లేదు. నడవడానికి ప్రయత్నించేవారు కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. సార్ చుట్టూ చాలా మంది డాక్టర్స్ ఉంటారు కదా, సార్ టచ్ లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు. సజెస్ట్ చేయలేదా సార్? చెప్పనంటే డాక్టర్స్ అందరూ ఎంతవరకు చెప్పగలరంటే ఆయన ముందు నిలబడి ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఇలా చెప్పగలరు తప్ప ఏమంటే మీరు ఖచ్చితంగా నడిచి తీరాలి అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనమైనా అంతే. రేపు మనమైనా ఏం చేయాలి చెప్పనండి? ఎక్కువ మనసుకి విశ్రాంతి ఇవ్వచ్చు తప్ప శరీరానికి ఎప్పుడు విశ్రాంతి ఇవ్వకూడదు అనేది ఆయన జీవితం ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఇదంతా రావడానికి కారణం ఆ ఏసీ మహిమ. ఇదివరకు షూటింగ్లో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు ఆయన. హుషారుగా షూటింగ్లు చేయటం ఎండల్లో చేసేవారు. ఇది నేను జనాలకు ఒక సూక్తి చెప్పదలుచుకున్నాను. అంచేతంటే ఎప్పుడు శరీరానికి మాత్రం సెలవు ఇవ్వకండి, ఉద్యోగానికి సెలవు ఇవ్వండి, మనసుకు సెలవు ఇవ్వండి, ఆలోచనలకు సెలవు ఇవ్వండి, బట్ శరీరానికి మాత్రం సెలవు ఇవ్వద్దు. ఇది ఆయన ద్వారా నేను నేర్చుకున్న ఇది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వీళ్ళు అన్నం తినడానికి ఆపరేషన్ చేయాలి, మేజర్ ఆపరేషన్ చేయాలి. మేజర్ ఆపరేషన్ చేయడానికి టైం పెట్టారు. ఎన్ని మంత్స్ టైం పెట్టారు సార్? ఒక మంత్, 1 మంత్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి నేను వీరికి రోజు ఇంట్లోనే అన్నాలు తిరుగుతూ ఉంటారు కదా, ఈ డెఫినెట్ అన్నం తినాలని ఆత్రంగా ఉంది. ఇప్పుడు నేను 4 రోజులు హాస్పిటల్ ఉండి వచ్చిన తర్వాత నాకే అనిపిస్తూ ఉంటుంది, అన్నం తినాలని ఆత్రంగా ఉంది. తొందరగా చేయమని మేనేజర్ని ఫోన్ చేసి ఆపరేషన్ ఎప్పుడు పెట్టుకుందాం, రేపు పెట్టుకుందాం, ఎల్లుండి పెట్టుకుందాం అని ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే సరే రాలేదు, అవకాశం రాలేదు. సరే ఒకరోజు ఇచ్చారు వాళ్ళు. ఒకరోజు ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఇంట్లో వాళ్ళందరూ బతిమాలు, వద్దులేండి, ఇన్నాళ్ళ నుంచి హాస్పిటల్లో ఉండి వచ్చారు కదా, ఇంకొక 4 రోజులు ఇంట్లో ఉండి మీరు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి, మా ఎదురుగుండా ఉండి
అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు బతిమాలేటప్పటికి ఎందుకంటే పద్మగారు లేరు, పద్మగారు ఉంటే కమాండ్ చేసి చేస్తారు. ఇంట్లో వాళ్ళు బతిమాలితే సరైన ఆరా చేసి ఉండిపోయారు. వెళ్ళి వచ్చి రాని రోజు వచ్చింది, హుషారుగా రెడీ అయిపోయాడు ఆయన. షూటింగ్కి ఎలా రెడీ అవుతారు, అంచేత మమ్మల్ని ఎలా అలర్ట్ చేస్తారు, అలాగా ఇక రేపు నుంచి ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను అన్నం తినొచ్చు, 10 మందితో కూర్చోవచ్చు, 10 మందితో అన్నం తినొచ్చు అనే హుషారులో బయలుదేరాడు ఆయన పాపం. బయలుదేరిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, టెస్ట్లన్నీ చేశారు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత షాక్డ్ వాళ్ళు. దేనికి సార్ షాక్ అయింది? షాక్ అయిందంటే కంప్లీట్ ఇన్ఫెక్షన్ సోకి బాడీ మొత్తం పార్ట్స్ అన్నిటి సోకిపోయింది. ఈజ్ డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్, మొత్తం ఫెయిల్యూర్. ఇది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు డాక్టర్లకి అర్థం కాలే అసలు. అంటే ఓవరాల్గా ఇది కనిపెట్టలో వాళ్ళు ఇదివరకు ఇంత డీటెయిల్గా తెలియలే వాళ్ళకి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పటికి మొత్తం బాడీ లోపల టెస్టులు ఇప్పుడు చేశారు, అప్పటి వరకు బెలూన్ వరకే చేశారు. జనరల్గా దేనికి అవసరమైన టెస్టులు వాళ్ళు చేస్తారు కదా, ఇప్పుడు టెస్టులు చేసేటప్పుడు మొత్తం బాడీ అంతా ఇదైపోయింది. బికాజ్ హీఈస్ డయాబెటిక్, షుగర్ పేషెంట్. సరే ఆపరేషన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మొత్తం బాడీ ఫెయిల్ అయిపోయింది. అనేకమైన ప్రాసెస్ ద్వారా చేస్తుంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు రోజు 10 మంది ఆయన మంచం చుట్టూ కూర్చుంటున్నారు. ఎందుకంటే ఆయనకి మెంటల్గా ఇవి లేకపోతే ఉండలేడు ఆయన. రాను ఆయన మైండ్లో స్టార్ట్ అయింది కొంచెం, ఏంటి నాకేమన్నా సైకలాజికల్గా ఏదన్నా డేంజర్కి వెళ్తుందా ఇది అని ఒక ఇది స్టార్ట్ అయిపోయింది. అన్నం తినలేడు ఆయన, 2 నెలల నుంచి అన్నం తింటలే ఆయన. ఈ ఫ్లూయిడ్స్ మీదే బతుకుతున్నాడు. ఎంతో ఇష్టంగా కూరలు చేయించుకుని తిన్న వ్యక్తి ఒక్కసారిగా పడిపోతే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అలా పడిపోయి తర్వాత హుషారుగా మొత్తం పైనుంచి బిల్డింగ్ అంతా తిరిగే మనిషి ఒకసారిగా 6x4 బెడ్ మీద పడుకుని ఉంటే ఎలా ఎన్నో విషాద కథలు రాసిన 150 సినిమాలకి విషాద కథలు అన్ని రాసిన వ్యక్తి ఆయన విషాద పరిస్థితిలో ఉంటే చూసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అందరూ ఇదే అనుకున్నారు, దాసనారాయణరావు ఇలాగా ఈ పరిస్థితిలో ఉంది అని అందరూ జాలిపడ్డారు. ఆ జాలి ఆయన భరించలేడు. ఆ జాలి చూసిన తర్వాత అందరూ కొంతమంది వచ్చి ఏడ్చి సార్ మీరు ఇలా అయిపోయారు సార్ అంటారుగా. అయిపోయిన తర్వాత ఆయన ఒకసారిగా ఇదైపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ తోటి, ఏమయ్యా నాకేంటయ్యా ఈ కర్మ, అన్నం తినలేను, ఇంకా ఎన్నాళ్ళయ్యా, నాకు ఇది అవసరం అయ్యా, నేను ఉండటం అనవసరం అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అదేంటి సార్ మీరేం అనకండి, మీరేం ఫెయిల్ అవ్వరు, మీరు సక్సెస్ అయ్యి ఇంటికి వస్తారు అన్నాడు ఆయన. ఒక నవ్వు. సక్సెస్ అయ్యి ఇంటికి వస్తారంటే అది తెలియదు, ఆ మేధావి. అవును, తెలుసుకోవడానికి అడుగుతారు, తెలిసిందే అడుగుతారు. అవును, ఆయనకి తెలియదని కాదు, అది మనం తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. అర్థమైంది. అలా అన్నారు. అన్నపోయిన తర్వాత ఆపరేషన్కి సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత ఆపరేషన్ మర్నాడు స్ట్రెచ్చర్ మీద ఎక్కించారు. స్ట్రెచ్చర్ మీద ఎక్కాలంటే ఆయనకి బాధ, భయం అంటే భయం కాదు, చిరాకు. ఆయన ఎన్నో హాస్పిటల్స్ తీశారు కదా, ఆయనే హాస్పిటల్లో ఈ స్ట్రెచ్చర్ మీద ఎక్కేటప్పటికి ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి కిందకి దిగి శివల పుట్టలో కూర్చుంటే ఎంత బాధగా ఉంటుంది మనకి. అలాంటి పరిస్థితి ఇవాళ దాసనారాయణరావుకి వచ్చింది. స్ట్రెచ్చర్ మీద ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఇప్పుడు అంటారు చూసారా, దేవుడు గరుడ పురాణంలో కూడా చెప్తారు, ఆలోచనలు ఇప్పుడు పెర్ఫెక్ట్ ఆలోచనలు వస్తాయి మనిషికి అని అంటారు చూసారా. అలాగా ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంత తెలివిగా ఇన్ని సినిమాలు తీశాను నేను, ఈ బ్రెయిన్ వేయించుకుని తప్పు చేశానా, ఇది అవసరమా, ఎంతమంది చెప్పారు నాకు,
ఇది బాగుంటుందని. కానీ ఇప్పుడు ఒకవేళ జరగదని జరిగి నేను వెళ్ళిపోతే వీళ్ళు ఏమైపోతారు, కుటుంబం ఏమైపోతుంది, ఎప్పుడు ఎవరి గురించి అంత దిగులు పడని, అంటే ఇన్ని ఆస్తుల గురించి కాదు నేను చెప్పేది, ఈ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లల మీద, 3 పిల్లలు ఏమైపోతారు అంటే, పిల్లలు ఏమైపోతారు అని అనుకోవడానికి కారణం ఈయనుండగా పిల్లలు సెటిల్ కాల. మీకు అర్థం కాదా? అందుకని సెలబ్రిటీస్ పిల్లలు సెటిల్ చేయకపోతే, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చదివించకపోతే, డబ్బు ఉంది కదా, మన దగ్గర డబ్బు ఉంది కదా, ఏం పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని వదిలేస్తే ఏ పరిస్థితి వస్తుందో అది దాసనారాయణ వారి పిల్లల విషయంలో జరిగింది. అది వాళ్ళెవరు ఏ పని చేయలేదు, తెలియదు వాళ్ళకి, ఏ పని తెలియదు, ఏ పని చేయలేరు. చదివించుంటే ఒకవేళ ఇప్పుడు ఆ చిన్న కొడుకు అరుణ్ కుమార్కి సీటు తీసుకొచ్చింది, మెడికల్ సీటు మెడ్రాస్లో. మెడ్రాస్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చారు తండ్రి దగ్గరికి. ఈయన సోర్లే ఉన్నానా అనేసాడు ఆయన. తప్పు కదా అది. అవును, తల్లి మెడికల్ సీట్ తీసుకొస్తే ఇది ఎంకరేజ్ చేయకూడదుగా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బున్నా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చదవనివ్వాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడవనివ్వాలి. డబ్బు ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడికే పోదు. మన దగ్గర ఉన్న డబ్బు అంటే నేను చెప్పే నీతి సూత్రాలు ఇందులో ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన నీతి సూత్రాలు చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎంచేతే ఓకే, ఇన్ఫర్మేషను ఆయన మరణించాడు ఇది చెప్పడం కాదు, ఈ ఇన్సిడెంట్లో మనం ఏం నేర్చుకోవాలి అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టే ఈ ఎపిసోడ్ నేను చెప్తున్నాను నేను. అంచేత ఇందులో ఆయనకి ఒక్కొక్కసారిగా ఒక రీల్ లాగా తిరిగిపోతుంది ఆయన చేసిన పనులు. నేను నెగ్లెక్ట్ చేశాను, పిల్లల జీవితాల గురించి నెగ్లెక్ట్ చేశాను, నేను చేసిన తప్పే, విలువలు ఎంచుకోకుండా ఉండాల్సింది, ఓచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కదా, అసలు శుభ్రంగా జీవితాన్ని వెళ్ళిపోయేది అని చెప్పేసి ఒక్కసారిగా ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. అలా పాస్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. ఒకసారి అలా బేలగా చూశాడు ఆయన. చూసి ఇలా అంటూ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు. అంటే అనాలోచితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి మనకి. అంటే ఏదో జరుగుద్దని కాదు, ఆపరేషన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆయనకి ఎందుకో 6th సెన్స్ చెప్పింది. ఒక్కసారి ఆయన కళ్ళల్లో నీళ్లు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వచ్చేటప్పటికి, ఏమో పిల్లలకు దూరం అయిపోతున్నాను నేను. ఎంతైనా అనుబంధం కదండి, కన్న పేగులు ఇవన్నీ. తండ్రి బాధ్యతగా పెంచిన తండ్రి కదా ఆయన. ఇంకా ఆవిడంటే కొంచెం డిసిప్లిన్గా పెంచేదిగా, ఈయన మరీ ఎఫెక్షనేట్గా చేసే పిల్లలకి ఏం కావాలంటే అది ఇచ్చారు ఆయన. అంటే వచ్చేటప్పటికి ఆ దిగులతోటి అలా స్లోగా అలా పాస్ అవుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ని పాస్ అయ్యి వస్తానని చెప్పి అందరికీ నమస్కారం పెట్టి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయారు. ఎన్నో థియేటర్లకు సినిమాలు తీసిన ఈయన ఇవాళ ఆపరేషన్ థియేటర్లో పడుకున్నాడు. ఆయన ఎన్నో సినిమాల క్లైమాక్స్ రాసిన ఆయన దాసరి నారాయణరావు ఇవాళ తన క్లైమాక్స్ ఏమిటో తెలియని స్థితిలో డాక్టర్ల చేతిలో ఇరుక్కున్నాడు. ఆయన ఎన్నో ఫ్లడ్ లైట్లు దీంట్లో సినిమాలు తీసిన ఆయన ఒక సింగిల్ లైట్ కింద పడుకుని ఇచ్చేశారు ఆయన. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? ఇది కోరి తెచ్చుకున్నది. మేధావులు తప్పులు చేస్తారంటానికి కారణం ఇదే. మేధావులే తెలివైన వాళ్ళు, అతి తెలివైనలే దేశాన్ని బాగు చేస్తారు. ఒక్క చిన్న తప్పు, గాంధీ మహాత్ముడు చేసిన తప్పు వల్ల పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది, ఇండియా 2గా విడిపోయింది. అంచేత మేధావులు ఒక్క క్షణం మనం దాని విపరీతాలు ఏం జరుగుతాయి, తర్వాత ఆఫ్టర్వర్డ్స్ ఏం జరుగుతాయి అని ఆలోచించగలిగి ఉంటే ఇవన్నీ జరగవు. సరే అయిపోయింది, డాక్టర్స్ అందరూ వచ్చారు, 2గా చీల్చారు పొట్టని, ఇక్కడి నుంచి చీల్చారు. ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయింది. 2గా చీల్చేటప్పటికి అక్కడ ఆయన జరిగింది ఏంటంటే ఒక్కసారిగా షాక్. వాళ్ళు బెలూన్స్కి చిల్లు పడింది, ఆయన వేసిన బెలూన్కి. ఆ చిల్లు ఉండటం వల్ల మొత్తం ఈ ఫుడ్
ఇన్ఫెక్షన్ సోకింది, పాయిజన్ అయిపోయింది. ఈ అంతకుముందు తిన్న ఇది అంతకుముందు చేసిన ఇది మొత్తం ఓపెన్ అయిపోయి బెలూన్ సంరక్షణ లేకపోవడం వల్ల పార్ట్లన్నీ ఓపెన్గా ఉండిపోయి ఇన్ఫెక్షన్ సోకి మొత్తం బాడీ మొత్తం పోయింది. డయాబెటిక్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, మొత్తం టోటల్గా. ఆ బెలూన్ పార్ట్ కూడా హోల్స్ హోల్స్ పడటం వల్ల. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ మనం గుర్తు చేసుకుంటే, మేము స్కాన్ చేస్తాం సార్ అన్నారు వాళ్ళు. వద్దు, నాకు తెలుస్తుంది ఇక్కడ బెలూన్ ఇమిడిపోయింది అని అన్నారు ఆయన. అంటే ఒక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనం ఎంత దెబ్బతీస్తుంది అనేది ఇది 3వ సూత్రం ఈ ఎపిసోడ్లో. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కాదు. వాళ్ళు డాక్టర్స్ తెలిసిన వాళ్ళు, డాక్టర్ చదివిన వాళ్ళు వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. మనకి జనరల్ నాలెడ్జ్ చాలా తెలుస్తుంది. ఇప్పుడు ఒకే జబ్బుకి 16 ట్యాబ్లెట్లు ఉంటాయి, మనకు తెలిసిన ఒక ట్యాబ్లెట్ వేస్తాం. కానీ ఈ దేనికి ఏది వేయాలో వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళని గౌరవించాలనేది, ఏ విద్య తెలిసిన వాళ్ళని గౌరవించాలనే తెలుసుకోవాలి మనం. సరే, అది తెలుసుకోలేదు, ఓకే. అయిపోయేటప్పటికి మొత్తం ఒకసారి కంగారు పడి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. అక్కడక్కడ కట్ చేసి వైద్యం చేసి అందరు డాక్టర్ స్పెషలిస్ట్ని పిలిపించి ఏం చేయాలో అది మొత్తం చేశారు. కానీ దేనికి రియాక్ట్ అవ్వట్లా. బాడీ కంప్లీట్ ఓపెన్గా ఉండిపోయింది. 2 రోజులు అయిపోయింది అది. కానీ సాల్వ్ కావట్లే, ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, దేనికి రియాక్ట్ కావట్లే. ఎన్నో ఎక్కిస్తున్నారు, మందులు ఇస్తున్నారు, అస్సలు సాల్వ్ కావట్లేదు. ఏం చేయాలో తల పట్టుకున్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అప్పుడు కొంత ఇదైపోయిన తర్వాత ఇక మీదట మొత్తం కిడ్నీ 2 కిడ్నీలు పాడటమే కాకుండా మొత్తం పార్ట్స్ అన్నీ, ఏవో డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ పడిపోయింది. బాడీ పనికి రాకుండా పోయింది. అంటే రికవర్ కాని పరిస్థితిలోకి బాడీ వెళ్ళిపోయింది. అక్కడ చూస్తే ఏమనిపించిందంటే, రీసెర్చ్కి బాడీ తీసుకొస్తారు కాలేజీ వాళ్ళు, అవును, ఆ రీసెర్చ్ చేస్తున్నట్టుగా అనిపించింది డాక్టర్లు. బాడీని రీసెర్చ్కి తీసుకొస్తారు, తెలుసుగా మీకు. రీసెర్చ్కి తీస్తున్నట్టుగా, సైన్స్ స్టూడెంట్ కదా మీరు, రీసెర్చ్కి తీసుకున్నట్టుగా అనిపించింది. అయినప్పుడు తలపట్టుకున్నారు. తలపట్టుకున్న తర్వాత ఇక ఆయన అలాగా ఒక్కోసారి కళ్ళు తిరిగి ఇలాగే ఉన్నాడు ఆయన. పొట్ట ఇలాగేమో 2 చీలుగా ఉంది, ఇలా ఉన్నాడు ఆయన. కళ్ళు ఇలా తెలిసే ఉన్నాయి. ఇంతటి పర్సనాలిటీ, ఇంత ఇండస్ట్రీని శాసించిన వ్యక్తి, రాజకీయాలు శాసించిన వ్యక్తి అలా పడి ఉండేటప్పటికీ అసలు డాక్టర్లకే ఒక ఇది కలిగించింది, బాధ కలిగించింది. ఇంత పర్సనాలిటీ ఇది అయిపోయింది అని చెప్పి. అంటే వాళ్ళ చేతిలో కూడా అప్పుడు ఏమీ లేదు. ఇక ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చేసి చెప్పేశాడు ఆయన, ఇక హోప్లెస్, మీరు వెంటిలేటర్ ఉంది ఇప్పుడు, హోప్లెస్, ఇక చేయాల్సిందే, ఇక రికవర్ అయ్యే ఛాన్సెస్ లేవని చెప్పారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి, మీరు చెప్తే ఇదైపోయింది, మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, తర్వాత అందవలసిన ఏది ఈ కాల్షియమ్స్ కానీ ఇవన్నీ కానీ మొత్తం అందలేదు ఆయనకి, అంచేత మీరు చెప్తే డిక్లేర్ చేస్తాం అన్నారు. పిల్లలతోటి పిల్లలు డిస్కస్ చేసుకున్నారు. డాక్టర్ ఉన్నాడు వాళ్ళ అల్లుడు, ఆయనకి తెలుసు బాగా. అంటే మీరు ఇక ఆలోచించే ప్రయోజనం లేదు, చేసేయాల్సిందే అని చెప్తే అప్పుడు ఆర్డర్ చేస్తే అప్పుడు వెంటిలేటర్ తీసి చేశారు. అయిందా? అయిపోయిందా? ఇప్పుడు బాడీ సబ్మిట్ చేయాలి. బాడీ కోసం మొత్తం వేలాది మంది వెయిటింగ్, అక్కడ వందలాది మంది వెయిటింగ్. ఇంకొక షాకింగ్ విశేషం ఏంటంటే, ఇప్పుడు ఈ కలిపి కొట్టాలి కదా పొట్ట, కలవట్లా 2 లాగుతుంటే కలవట్లా, బిగుసుకుపోయింది, ఉబ్బిపోద్ది కదండి. ఇప్పుడు 2 ఓపెన్గా ఉంది కదా 2 రోజుల నుంచి. ఇలా లాగటానికి డాక్టర్లు ట్రై చేశారు, రావట్లా.
ఏం చేయాలో తెలియదు, మళ్ళీ కంగారు. అక్కడ బయట జనాలు వెయిటింగ్ అక్కడ. అప్పుడు ఏం చేశారంటే గుడ్డలు తీసుకొచ్చి లోపల పెట్టి కొంతవరకు అలా చేసేసి ఒక చొక్కా తొడిగి అంతటి దాసనారాయణరావుని, అంత పర్సనాలిటీని ఒక నిర్జీవంగా బయటకు పంపించి దాసరి ఈజ్ నో మోర్ అని అనౌన్స్ చేశారు. అంచేత ఒక లెజెండరీ డైరెక్టర్ యొక్క జీవితం ఇంత. ఇప్పుడు బుల్లెట్ ఆర్మీలో చచ్చిపోతే ఓకే, బుల్లెట్ తగిలి చచ్చిపోతే ఓకే, ఎవరన్నా చంపేస్తే కూడా ఓకే, చంపేస్తే ఓకే. ఇదివరకు విన్నాను నేను, ఔరంగజేబు శివాజీ కొడుకుని ఏదో చిత్రహింసలు చేసి చంపేశాడు అన్నారు. అవును, ఆ స్థితి నాకు గుర్తుకొచ్చింది ఇక్కడ. అంచేత ఎవరైనా సరే ఇలాంటి ఇది చేసినప్పుడు అలాంటి అంటే ఆయన లాంటి వ్యక్తి అలా చనిపోవడం అనేది బాధాకరం. అవును, ఇండస్ట్రీకి చాలా బాధాకరం, బాధకరం. విన్న వాళ్ళకి బాధాకరం, చేసిన వాళ్ళకి బాధాకరం, చూసిన వాళ్ళకి బాధాకరం. అందుకని ఆయన వర్ధంతి రోజున గురువు గారికి నా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, వచ్చిన మాకు మీ అభిప్రాయాలు మాకు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.